మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియాన్ సంగమ ప్రియాన్ బిడ్డలారా మరొక సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొక సమయం ఈ సంఘంలో వచ్చి ప్రార్థించిందిగా. వాక్యమైనదో వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందినండి ఏసునామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ఈ దేవుని సంగమ ప్రియులను బిడ్డ నడుదం కార్పాచండి వాక్య భాగం అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు ధ్యానం చేస్తున్నాడు. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 10 వచనములో ఈ విధంగా రాయబడినాయి. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. అంటే క్రీస్తు ప్రధాన యాజకత్వాన్ని గురించి, ఆయన ప్రధాన యాజకుడై ఉండి ఆయన మనలను ఏ విధంగా ముందుకు నడిపించబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. అందుకని ఆయన అంటున్నాడు, ఆ ప్రకారమే ఎవరో దేవుడు తన ప్రజలను వారి పాపము నుండి రక్షించి వారిని తన కృప చేత నడిపించను. కాబట్టి ఏదైతే తండ్రి యొక్క చిత్తమైనదో ఆ తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా నెరవేర్చబడిన విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరమును యాజకుడివై ఉన్నావు అంటున్నాడు. ఎవరు? ఈ విషయాన్ని కీర్తనాకారుడు మరి 110వ కీర్తన 4వ వచనంలో ఈ విషయాన్ని గుర్తు చేశాడు. అంటే దేవుని యొక్క యాజకత్వాన్ని, దేవుని యొక్క ప్రధానత్వాన్ని, ఆయన మనలను ప్రదానం చేసుకున్న విషయాన్ని, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు వారి లోకానికి రాకమునిపే తండ్రి యొక్క ఉద్దేశములో అవన్నీ కూడా లిఖింపబడి ఉన్నవనే విషయాన్ని ఇక్కడ మనము చూడగలం. అందుని బట్టి అంటున్నాడు, ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అంటున్నాడు. ఈ మెల్కీసెదెకు అనగా నీతిరాజు అని అర్థము. అంటే నీతిరాజుగా మరి దేవుడు ఉన్నాడు. తండ్రి యొక్క నీతిని జరిగించిన ఆయన కుమారుడిగా ఉన్నాడు. తండ్రి యొక్క రాజ్య వారసుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా పౌలు ప్రస్తావిస్తూ హెబ్రీ సంఘానికి అని అంటాడు, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అని. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి ఎదురైన పరిస్థితులన్నీ కూడా ఎందుకని? ఆయన అన్యాయంగా హింసించి దూషించి చెడ్డ మాటలల్లా పలికి ఆయనను మరి శిలువకు మరణానికి అప్పగించిన ఆనాటి యాజకులు, ప్రధానులు వారి యొక్క ఉద్దేశాలు అంటే దేవుని యొక్క చిత్తాన్ని గాక, దేవుని యొక్క ఉద్దేశాన్ని గాక వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుని ప్రవర్తించిన పరిస్థితులన్నిటినీ ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే శరీరధారి అన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాలను గురించి తండ్రి ఏదైతే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గెత్సెమనే వనములో ఏదైతే ఆయన ప్రార్థన చేశారో, తండ్రి పాత్ర నీ చిత్తమైతే అర్థం నుండి తొలగించమని, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తం. అంటే తండ్రి యొక్క చిత్తానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత. ఇక్కడ ఈ ప్రధాన యాజకత్వాన్ని జరిగిస్తున్న ప్రభువు కూడా చెప్తున్నమాట. ఆ ప్రభువుని గురించి పౌలు అంటున్నమాట ఏమని?
తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ప్రభు ఎప్పుడైతే ఈ విధంగా తండ్రికి లోబడి ఆయన భయభక్తులు కలిగి ఉన్నారో అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అంగీకరించారు. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. తండ్రి చిత్తానుసారంగా ఆయన జీవించారు. తండ్రి యొక్క చిత్తములో నేడు మన కొరకు ఆయన సమస్తమైన వాటిని భరించి ధరించి ఆ యొక్క మరణము నుండి మనల్ని విడిపింపజేసి రక్షణను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను అన్నాడు. కుమారుడై ఉన్న ఆయన ఏమైనాడు? తాను పొందిన శ్రమలు, కుమారుడిగా ఉన్న ప్రభు పొందుకున్న శ్రమలు అయితే ఉన్నాయో ఆ శ్రమల వలన విధేయతను నేర్చుకునను అన్నాడు. ఎవరి దగ్గర? తండ్రి యొద్ద. తండ్రి యొద్ద తాను ఎటువంటి స్థితి కలిగి ఉన్నారో ఆ స్థితి అంతటిని ఇక్కడ పౌలు గుర్తు చేస్తా అంటున్నాడు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ప్రభునందు తమ హృదయాలను సిద్ధపరచుకొని యేసుక్రీస్తుని తమ హృదయాల్లో చేర్చుకుంటారో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి ఆయన పంపబడ్డాడో ఆయన వచ్చిన పరిస్థితిని ఎవరైతే తెలుసుకొని ఆయనను గూర్చి, ఆయన యొక్క జననాన్ని గురించి, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి, మరి మరణమును ఏలుబడి చేస్తున్న మానవుని రక్షించి ఆయన మానవులందరి నిమిత్తము ఆయన మరణింపబడి ఆయన పొందిన గాయముల చేత నేడు మనకు స్వస్థత కలిగి, ఆయన ద్వారా నేడు రక్షణ కలిగి, ఆయన ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోబోతున్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే ఇక్కడ ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడు. తండ్రి యొద్ద నేర్చుకున్న వాటన్నిటినీ ఆయన మన కొరకు వాటిని నిర్వర్తించిన వాడిగా, నెరవేర్చిన వాడై ఉన్నాడు. అందుని బట్టే పౌలు అంటున్నాడు ఇక్కడ, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే అని. సంపూర్ణ సిద్ధి అంటే పూర్తిగా దేవుని కుమారునిగా, మానవుని కుమారునిగా, మానవుల రక్షణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చేసి ఉన్నారో ఆ యొక్క ఈ యాజకత్వాన్ని, ప్రధాన యాజకత్వాన్ని ఆయన మన కొరకు తను తాను సమర్పించుకున్న విషయాన్ని పౌలు ప్రస్తావిస్తూ మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన అంటాం. అంటే మెల్కీసెదెకు అనగా ఎంత మనం చెప్పుకున్నాం, నీతి రాజుగా, అంటే తండ్రి యొక్క నీతిని నెరవేర్చిన కుమారుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ యాజకుని, అంటే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి అందిన, తండ్రి చేత పిలువబడిన బలానమ్మకమైన మంచి దాసురాల అని ప్రభు ఎలాగైతే మనం పిలుస్తారో ఆ విధంగా తండ్రి చేత ఆయన పిలిపింపబడిన వాడిగా ఉన్నాడు. తనకు విధేయులైన వారికి అందరికీ అన్నాడు. ఎవరో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం నుంచి ప్రభునందు విధేయులైన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నేడు మనం రక్షింపబడి ఆ రక్షణలో మనం కొనసాగుతున్నామంటే దానికి ప్రధాన యాజకుడిగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్నాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని జరిగించాడు, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. నేడు మన కొరకు, మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచి ఆయన తన చిత్తాన్ని సంపూర్తి చేసి ఆయన ద్వారా మనకి రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి పౌలు అంటున్నాడు తనకు విధేయులైన వారికి అందరికీ. ఇక్కడ పౌలు విధేయుడై ఉన్నాడు కాబట్టి ఈ పత్రికను రాస్తా అంటున్నాడు, మనము ప్రభువునందు విధేయత కలిగి ఉంటే నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఎవరైతే ప్రభువుకు విధేయుడవుతాడో అతడు నిత్య రక్షణ, అంటే మరణములో నుండి తప్పింపబడి జీవములోని ప్రవేశించి తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించువాడై ఉంటాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున ప్రధాన యాజకత్వాన్ని మా కొరకు జరిగించి
మా రక్షణ కొరకు, మా రక్షణ కార్యం కొరకు తండ్రి యొద్ద నుండి పంపబడి అయా శ్రమ అనుభవించి మేము పొందవలసిన గాయములను దెబ్బలను మీరు అనుభవించి అయా మా నిమిత్తము మరణించి రక్షణ కార్యాన్ని జరిగించి నేడు మా కొరకు రక్షకుడు అయి నిలిచావు. అవును ప్రభువా, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరికీ ఈ రక్షణను అనుగ్రహించేవాడై ఉన్నాయి. కాబట్టి నమ్మి నా యందు విశ్వాసము కలిగిన వాడు రక్షింపబడనని నీ వాక్యము సెలవిచ్చినట్టు ఇంత గొప్ప రక్షణను మేమందరము పొందుకొని నీతో నీ రాజ్యం ముందు సదాకాలం ఉండే ధన్యత యోగ్యత మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉండవాని లేవనెత్తివాడు, చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పును ఆశీర్వదించి దీవించి ప్రభువా నీ ఆఖరికి తగిన సిద్ధపాటు అందరికీ దయచేయమని ఆయన ఈ దిన పరిచర్యల సేవలు నీ సన్నిధి, నీ తోడ్పాటు మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయము, వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.